శోభారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వింత పోకడలు కానీ, ఆయన వింత స్టేట్మెంట్లు కానీ, లేదా వార్నింగ్లు కానీ ఎలా చూడాలంటారు? పోలీసుల్ని బట్టలు ఒప్పదీసి నిలబెడతాను, మీరు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొస్తాను అని చెప్పి హెచ్చరించే పరిస్థితి, అది కూడా నేరస్తులకి అండగా ఈ రోజున ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించడం, ములాఖాతులు ఇవ్వడం, ఈ వ్యవహారం అంతా ఎలా చూడాలంటారు? ఏంటి అంటే ఈ ప్రభుత్వ అతి మంచితనాన్ని ఆయన చేతకంతరంగా తీసుకుంటున్నారంటారా, లేకపోతే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కోరుకోవడం అనేది సముద్రంలో సూదిని తీసే ప్రయత్నం లాంటిదే అని నేను చెప్పదలుచుకున్నాను. ఆయన మారాల్సింది ప్రజలు, ప్రభుత్వ అధికారులు, వెరసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పౌరుడు తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుకున్న తర్వాత అప్పుడు కూడా భద్రత కోల్పోయినప్పుడు అప్రోచ్ అయ్యేది పోలీసులు. ఈరోజు పోలీసుల్నే బట్టలొప్ప తీసుకొడతానని ఒక 11 సీట్లు ఉన్నటువంటి ఒక నాయకుడు బహిరంగంగా మాట్లాడుతున్నాడు అని అంటే, దట్టు ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అలా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులే. పోలీసులు దీనికి రెస్పాండ్ అయ్యి మీటింగ్ పెట్టి మమ్మల్ని ఇలా మాట్లాడటం పద్ధతి కాదని మాట్లాడటం కాదు, అలా మాట్లాడినందుకు, తన భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నందుకు, ఇంటిమిడేట్ చేసినందుకు ఆ ఛార్జ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. కానీ పోలీసులు ఎందుకు ముందుకు రావట్లేదు అనేది నా పెద్ద ప్రశ్న. ఈరోజు లక్షల కోట్ల కుంభకోణాలలో ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద 30 కేసులు ఉంటే కూడా ఇంకా 14 ఏళ్లు పైబడి ఆయన బెయిల్ మీద ఉండడాన్ని, దాని మీద డిబేట్ జరపడాన్ని, దాన్ని జనంలోకి తీసుకెళ్లడాన్ని ఇప్పటికి కూడా ఎవరూ ప్రయత్నం చేయట్లేదు అని అంటే, ఓకే, న్యాయస్థానం తన పని తను చేసుకుంటుంది, చట్టం దాని పని అది చేసుకుంటుంది అని వదిలేద్దాం. కానీ నేను అడుగుతున్నాను, ఈరోజు పేద ప్రజలు కానీ, పేద వర్గాల వారు కానీ, కులాల వాళ్ళు కానీ చిన్న చిన్న తప్పులు చేస్తే పెద్ద పెద్ద శిక్షలు వేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటిది రాష్ట్రాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసేసి ఎక్కడ పడితే అక్కడ దోపిడీదారులు తయారు చేసి ఆ దోపిడీదారులతో రాష్ట్రం మొత్తం కొల్లగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట ఉండడాన్ని ఏమని అర్థం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నా యాజ్ ఎ లాయర్. సో నేనేమంటున్నానంటే, ఈవెన్ కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అనేక కేసుల్ని, ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళకి సంబంధించిన కేసులను కోర్టులు కూడా ఎందుకు చూసి చూడనట్లు పోతానని ఆవేదనతో నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ లాయర్. రాకపోగా నేనంటున్నది ఏంటంటే, లాస్ట్ 5 yearsలో అన్ని వ్యవస్థలు చిన్నభిన్నమైపోయి గాడి తప్పిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గాడి మీదకి ఎక్కించే ప్రయత్నంలో ప్రజలు ప్రశాంతంగా వింటున్నారు, చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డే 1 నుండి, ఇంకా బాగా చెప్పాలంటే రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాలు మడతేసి కూర్చున్న నాయకుడు కాదు. అలాంటి నాయకుడి అధీనంలోకి ఈరోజు రాష్ట్రం రావడాన్ని సంతోషించడమే కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి మళ్ళీ సమయం అవుతున్నారు. చేసుకునే క్రమంలో అందరూ నిశ్శబ్దంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళని మళ్ళీ ఏదో ఒక రోజు డిస్టర్బ్ చేయడానికి శక్తులన్నీ, మళ్ళీ విష సర్పాలన్నీ జడలు విప్పుకొని మళ్ళీ జనం మీద పట్టడానికి, పంజా విసరడానికి తయారవుతున్న క్రమంలో వాటిని కట్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వ యంత్రాంగాన్ని, మరి ముఖ్యంగా పోలీసులదని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయాలే కానీ చిన్న చిన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద ఆయుధాలు ఉపయోగించిన లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులందరూ ఈ రోజు కళ్ళు తెరవండి. మిమ్మల్ని గుడ్డలప్ప తీసి రోడ్డు మీద నిలబడతానన్న దానికి రోషంతో మీరు ముందుకు రండి. ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ ఏమన్నాయి వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి. దిస్ ఈస్ మై డిమాండ్ ఈ రోజు మీ ఛానల్ ద్వారా. దానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. సో మీరు అన్నట్టు చట్టాల పట్ల కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ పట్ల కానీ ఆయనకు ఒక చిత్తశుద్ధి అనేది ఉంటే, ఈరోజు గుంటూరు అలాగే విజయవాడ ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా కూడా ఈరోజు ఆయన మిర్చి ఆటికి వెళ్ళి అక్కడ మిర్చి రైతులను ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా వెళ్ళి వాళ్ళ ఏదో గిట్టుబాటు ధర గురించి నేనేదో చేస్తానని చెప్పి వాళ్ళ అక్కడ గందరగోళం చేయడం తప్ప నిజంగా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయంటారా మేడం? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల సీఎంగా ఉన్నప్పుడు బయటికి రాని వ్యక్తి ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ ఎలక్షన్ కోడ్ని కూడా ఉల్లంఘించి ఆయన బయటకు వచ్చే పరిస్థితులు? అరెస్ట్ చూపించాలి కదండి, అరెస్ట్ చేయాల్సిందే, చేయాలి కూడా. మిర్చి ఆటిని ఇంకోసారి తగలబెట్టేదాకా తీసుకొస్తారు. అందుకని ఏంటంటే సమయం మనం పాటించడానికి కూడా ఒక హద్దు ఉందండి. బాబు గారు ఏంటి, ఎక్కడికక్కడ చట్టం దాని పని అది చేసుకోవాలి, న్యాయస్థానం దాని పని అది చేయాలి. మీరువైనా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోవాలని అనుకోవడం తప్పులేదు. కానీ తప్పుడు మార్గంలో నడిచే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవాలనేది నా బాధ్యతగా, నా డిమాండ్గా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మరీ వెళ్లే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఆపడానికి
పోలీస్ యంత్రాంగం ఉంది, అన్ని రకాల యంత్రాంగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ ఈ నిర్లక్ష్యంగా ఉండాలి, లేకపోతే చూస్తూ ఉండాలి అనేది కూడా కొంత ఆలోచన కలిగిస్తున్న విషయం. కాబట్టి నేను చంద్రబాబు గారికి, సంకీర్ణ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైనా ఆ శక్తులు మళ్ళీ పెద్దవి కాకుండానే ఆ 11 మంది మాత్రమే ఉన్న ఈ సమయంలో ఎంత చక్కగా పని చేసుకుంటూ అదే సమయంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకటి వేళతో నరికేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పేరు మీద చాలా జోష్ కలిగించే, రోషం పుట్టించే, అలాగే నేరగాళ్ళని నిలదీసి నేరగాళ్ళని శిక్షించే ప్రసంగాలు ఇచ్చారు. సేమ్ టైం తెలుగుదేశంలో కూడా మా పార్టీ డిసిప్లినరీ మెథడ్స్ కి లోబడి చాలా బాగా అందరూ ప్రొటెస్ట్ చేశాం. సో ఈ క్రమంలో మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా విగ్రెస్ గా పనిచేశారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మళ్ళీ వెనక్కి వెళ్ళే కంటే కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అధర్మానికి, పోయిన 5 సంవత్సరాల్లో అధర్మ యుద్ధం ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ అధర్మాన్నే పెట్టుబడిగా పెట్టుకొని జనంలోకి వచ్చేదాన్ని కాలరాసేయాలి, తొక్కేయాలని చెప్పేసి నేను మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వంశీ గారిని పలకరించిన తర్వాత మీడియా ప్రశ్నలకు ఆయన మాట్లాడిన విధానంలో మరొక యాంగిల్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి మేడం. అంటే ఎందుకు వంశీ గారి పట్ల ఎందుకు ఈ రోజున ఇలా అన్యాయం, మీరు చెప్తున్నట్టుగా ఏదైనా నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఆయన అందగాడు, ఆయన అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఈర్ష్యపడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాదండి, ఆయన అందంగా ఉంటే ఆయనకి మళ్ళీ ఇంకో పెళ్లి చేయమనండి, అది కాదు. అందం ఎవరికి కావాలండి? వంశీ చేసినటువంటి అరాచకాలు, వంశీ అసెంబ్లీలో మాట్లాడిన విధానం, వంశీ భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఎంత అసహ్యంగా చేసి ప్రజల ముందు ఉంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్నీళ్లు గుక్క తిప్పుకోకుండా ఆయన చూపించినటువంటి ఆవేదన జనం ఇంకా మర్చిపోలేదండి. అందుకని ఏంటంటే నేనేమంటున్నానంటే అలాంటి వాళ్ళ గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రశంసిస్తున్నాడంటే, నిందితుల దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాడంటే, నిందితులను మాత్రమే ఈయన బతికిస్తాడని అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? నందిగో సురేష్ ఉన్నాడండి, ఏ రోజు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నాడు కదండి. ఏ ప్రజల్లోకి వస్తున్నాడంటే, ఏ దళితుల దగ్గరకు వస్తున్నాడు, ఎవరి బ్రతుకులు ఎలా ఉన్నాయని అడగటానికి అసలు దమ్ముందా? రాగలడా అని అడుగుతున్నా నేను. కాబట్టి ఏంటంటే నిందితులు జైలుకి వెళ్ళినప్పుడల్లా నిందితుల్ని ఎట్లా బతికించాలని ఆలోచిస్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారు, ప్రజా సమస్యలు వీళ్ళు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు కరెక్ట్ జనంలోకి వెళ్తున్నాయా లేదా అని చూసుకో, తప్పలేదు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి, ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు జనంలోకి మళ్ళీ వెళ్ళి కనిపించు. కానీ ఒక కనిపించని శక్తి జగన్మోహన్ రెడ్డిని ఇంకా జైలుకి వెళ్లకుండా ఆపుతుంది అంటే ఆ శక్తి మీద కూడా యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం కావాలనేది నా డిమాండ్ అండి.